యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇవి తాగే నీళ్ళనా? అవి తప్పితే వేరే నీళ్లు తాగే అవకాశం ఉందా? ఎడారి మధ్యలో గొంతు ఎండిపోతున్నా మినరల్ వాటర్ కావాలనే మొహంలా ఉన్నారు తమరు. అడిగిన దానికి సమాధానం చెప్పే అలవాటు లేదా? అవి మంచి నీళ్లే బాబు, తాగండి. నిన్ను నమ్మడానికి లేదు. ముందు నువ్వు తాగు. నాకొద్దు. అంటే ఏవో పిచ్చి నీళ్లు నా చేత తాగించాలని చూస్తున్నావా? ముందు నువ్వు తాగు. నాకొద్దని చెప్పాను కదా. ఏంటి సినిమాల్లో హీరోయిన్లా నా మీద అలా పడిపోతున్నావు? అవును, తమరు పెద్ద హీరో కదా మరి. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఏ హీరో. ఆ పిల్లి కళ్ళు చూస్తే తమని ఎవరు హీరో అనరు, చూడగానే విలన్ అని ఫిక్స్ అయిపోతారు. హలో, ఆ కళ్ళకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? అయ్యా, తమరి ఘనకార్యాల గురించి మాకెందుకు? ఏంటి దాహంగా ఉందా? నీళ్ళు కావాలా? నేను ఉపవాసంలో ఉన్నాను. సాయంత్రం వరకు ఏది తినకూడదు, తాకూడదు. ఉపవాసమా? నువ్వు కూడా మాఘ పూర్ణిమ ఉపవాసం చేస్తున్నావా ఏంటి? అవును. ఓ, అంటే నీకు పెళ్ళైపోయిందా? అప్పుడే అనుకున్నాను తమరు ఆంటీ అని. ఇప్పుడు కన్ఫర్మేషన్ దొరికింది. హలో, పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేస్తారు మాఘ పూర్ణిమ ఉపవాసం. ఓహో, అవునా? అంటే ఉపవాసం అయిపోయాక చంద్రుణ్ణి చూసి ఎవరో ఒకరి మొహం చూడాలంటారు కదా, మరి నువ్వెవరి మొహం చూస్తావు? తమరికెందుకు నా పర్సనల్ విషయాలు? మేము వచ్చిన అపార్ట్మెంట్ ఇదే అంకుల్. ఇక్కడ పెద్దగా జనసంచారం కూడా లేదనిపిస్తుంది అన్నయ్య. ఈ రూట్లో ఆటోలు బస్సులు కూడా వచ్చేటట్టు లేవే. మరి ఎలా ఉంటుంది? నాకు కూడా అదే అర్థం కావట్లేదు అంకుల్. ఇప్పుడు మెయిన్ గేట్ కూడా క్లోజ్ చేసింది, వాచ్మెన్ కూడా కనపడడం లేదు. ఇక్కడ ఈశ్వరి కనిపించే అవకాశం అయితే లేదనే అనిపిస్తోంది. మరేం చేద్దాం అంకుల్? ఇంకేముంది, ఓసారి ఇంటికి వెళ్ళి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అప్పటికి తన జాడ తెలియకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. సరే అంకుల్, వెళ్దాం. పెళ్లి కాలేదు అంటున్నావు, మరి లవర్ ఉన్నాడా? అసలు నా పర్సనల్ విషయాలు మీకెందుకండి? మాఘ పూర్ణిమ ఉపవాసం చేస్తున్నావు కదా, అందుకు. మంచి మొగుడు కోసం. పూజలు చేస్తే పర్ఫెక్ట్ గా ఉన్నాడు, వ్రతాలు చేస్తే వ్యసనాలు లేనోడు దొరికేస్తాడా? నాన్ సెన్స్. మీ ఆడవాళ్ళంతా ఇంతేనా? ఇలా ఎమోషనల్ ఫూల్స్ లా, సెంటిమెంటల్ ఫూల్స్ లాగానే ఉంటారా? అది నమ్మకం. మీరు అలా నమ్ముతారు కాబట్టే మిమ్మల్ని అలా మోసం చేస్తారు. ఆ విషయానికి వస్తే తమరు కూడా మగాడే కదా, అంటే మీరు కూడా మోసగాడేనా? నేను మోసగాణ్ణి కాదు, చాలా మంది మగవాళ్ళ కన్నా మంచివాణ్ణి.
ఈ మనిషికి ఏమైంది? హఠాత్తుగా మారిపోతూ ఉంటాడు. మా నాన్నలా నేనెప్పటికీ చెడ్డవాణ్ణి కాదు. కుదురుగా ఒక చోట కూర్చోవా? అటు ఇటు తిరుగుతూ పడిపోతావేంటే? ఉపవాసం అంటావు, నీళ్లు తాగమంటే తాగవు, కళ్ళు తిరగవా? హలో సార్, నేనిప్పుడు పడిపోయింది నాకు కళ్ళు తిరిగి కాదు, మీరు తన్నిన ఆ క్యాన్ వల్ల. సరే చెయ్యిటు. నేనేదో హెల్ప్ చేస్తున్నానని ఫీల్ అయిపోకు. నువ్వు ఇలాగే పడి ఉంటే నా వల్లే దెబ్బ తగిలిందని నేను గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి లే. వాట్ హ్యాపెండ్? కాలు మెలత పడినట్టుంది, చాలా నొప్పిగా ఉంది. సరే సరే కూర్చో. బాగా నీరసంగా ఉన్నట్టున్నావు, తిను. ఉపవాసం అని చెప్పాను కదా, చంద్రుడు వచ్చాకే నేను తింటాను. నువ్వు తినాలంటే చంద్రుడు రావాలి, అంతే కదా? నేను వెళ్ళి చూసొస్తా ఉండు. చంద్రుడు వచ్చాడు, తీసుకో. నిజంగా వచ్చాడా? ఇప్పుడు నీ ఉపవాసాన్ని భంగం చేసేసి నీకొచ్చే పుణ్యాన్ని ఆపేయడానికి నేను ప్లాన్ వేశాను అనుకుంటున్నావా? అలా ఏం కాదు. అలాంటప్పుడు ఈ చాక్లెట్ తినొచ్చు కదా. చంద్రుణ్ణి మీరు చూస్తే సరిపోదు, నా కళ్ళతో నేను చూడాలి, ఆ తర్వాతే నేను తినాలి. ఇలాంటి పరిస్థితిలో కూడా చంద్రుణ్ణి చూస్తే కానీ తినను అంటున్నావు చూడు. నీకు తిక్క గిలక్కాయంతో గోళీకాయంత ఉందో అనుకున్నాను, గుమ్మడికాయంత ఉంది. ఏడవకులే, ఇప్పుడు నువ్వు చంద్రుణ్ణి చూడాలి, అంతే కదా? చెయ్యు. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాటున్నానెందుకో
హలో, నా మొహం కాదు, చంద్రుడి వంక. అటు చూడు. అయిపోయిందా లేదా? అయిపోయింది. కానీ ఏంటి మీకంత ధైర్యం? నన్ను ఎత్తుకొని తీసుకొచ్చేస్తారా? హలో, నీ కాలు బాలేదని కాస్త కనికరం చూపించాను. థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి తిడతావేంటి? అయినా నా వల్లే నీ కాలు బెణికిందని చిన్న కన్సర్న్ చూపించాను. నీకిష్టం లేదంటే చెప్పు, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. వద్దు. అలా అలా దారికి రా. ఏంటో మీ లేడీస్ హెల్ప్ చేస్తే ఊరికే హెస్టేట్ అయిపోతూ ఉంటారు. సరే, చంద్రుడిని చూసావు కదా, తిందువురా. తిను. చూడు, మళ్ళీ ఆ డోర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో నాకు తెలీదు. ఈ లోపు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినా, నీ బాడీ డీహైడ్రేట్ అయినా మళ్ళీ నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. తెక్కు చేయకుండా టక్కున తిను. హే, కామాక్షి, కన్నీళ్లు పెట్టుకోకే. ఈశ్వరి క్షేమంగా వస్తుంది చూడు. ఏమవుతయ్యా, నిమిషాలు గడిచే కొద్దీ నిబ్బరం తగ్గిపోతుంది. ఎంత ధైర్యంగా ఉందామని ప్రయత్నించినా కొట్టెదడు పెరిగిపోతుంది. అంకుల్ వాళ్ళు వెళ్ళారు కదా అంటే తప్పనిసరిగా తీసుకునే వస్తారు చూడండి. అమ్మ చర్మి, ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చూడమ్మా. శివ ఎక్కడున్నారు? ఈశ్వరి జాడేమైనా తెలిసిందా? లేదు చార్మి, వాళ్ళ బంధువులందరినీ కూడా అడిగాం. చివరికి మన న్యూ అపార్ట్మెంట్కి కూడా వెళ్ళొచ్చాం. అక్కడ కూడా తను కనపడలేదు. అందుకే తిరిగి వచ్చేస్తున్నాం. వచ్చాక పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. సరే శివ. ఏమైంది చర్మి? ఇంకా దొరకలేదంట ఆంటీ. చీకటి కూడా పడిపోయింది. ఈ రాత్రి సమయంలో ఈశ్వరి ఎక్కడుందో ఏంటో. ఈ చీకటి రాత్రి దాన్ని భయపెడుతుందని నువ్వనుకుంటున్నా, కానీ అదే మన బ్రతుకుల్ని చీకటి పాలు చేయాలని కంకణం కట్టుకుంది. ఇక ఊరుకుంటారా? ఈశ్వర్ నాడి పోసుకోవడం తప్ప మీకు వేరే పని ఉండదా? తన జాతకమే బాగుంటే నేనెందుకు గొంతు చించుకుంటానే? తన తలరాత బాలేకపోవడం పక్కన పెట్టు, మన తలరాతలు కూడా మార్చేసేలా ఉంది. మీరంతా ముందుగానే కెమెరాలు సెట్ చేసి ఉంచుకోండి. రుద్ర కనబడగానే కెమెరాలతో చుట్టుముట్టేయాలి. గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడగాలి. సమాధానం చెప్పుకోలేని
పరిస్థితి తీసుకురావాలి. మనవాడు చాలా తెలివైనవాడు. డబ్బులు ఆశ చూపించి లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. మీరు లొంగ కంటే. సరే మేడం. ఈ బల్బ్ పట్టుకుని ఆ బాల్కనీలో నిలబడు. ఎందుకు? నీకు ప్రశ్నలు వేయడం, ఆ ప్రశ్నలతో ప్రాణాలు తీయడం తప్ప చెప్పిన మాట వినే అలవాటు లేదా? అరే, ఇంత చిన్నదానికి అంత కోపడతారెందుకు? సరే, ఇప్పుడు ఇది పట్టుకుని ఆ బాల్కనీ దగ్గర నిల్చుంటావా లేదా? హలో, ఏంటి సార్ తమరు? నా కాల్ బెనికింది, కనీసం నడవలేకపోతుంటే అక్కడికి వెళ్ళు, బల్బు పట్టుకో అని ఆర్డర్లు వేస్తారేంటి? ఇదొకటి తగలబడింది కదా. అది తమరి వల్లే కదా, మర్చిపోయారా ఏంటి? సర్లే, పట్టుకో. ఏంటి, ఇది కూడా బరువా? పట్టుకో. బొమ్మలా ఎత్తుకుని తిరుగుతున్నారు. అవును, నేను పైకెత్తి తిప్పడం నాకు సరదా. మరి సైలెంట్గా ఉండి చెప్పింది చెయ్యి. ఈ బల్బ్ పట్టుకుని ఇక్కడే నిలబడు. బల్బు వెలిగింది. అయితే ఏంటి, బాల్కనీలో కూర్చొని కంబైన్డ్ స్టడీ చేద్దామా? చెప్పింది చేయమంటే చింతర వంతర ప్రశ్నలన్నీ అడుగుతుంది. ఇదంతా ఎందుకు? చెప్పానుగా, మాట్లాడకుండా సైలెంట్గా నిల్చో. ఈ టైంలో అక్కడ లైట్ వెలుగుతూ ఆరుతుందేంటి? ఎవరో ఉన్నారే అక్కడ? సార్, మీరేంటి ఇక్కడ? అప్పుడే వెళ్ళిపోలేదా? నీకు అసలు బుద్ధుందా? ఫ్లాట్ లాక్ చేసే ముందు లోపల ఎవరైనా ఉన్నారో లేదో అని చూసుకోవా? సార్ క్షమించండి సార్, నేను వచ్చాను, ఎవరూ కనపడకపోయేసరికి లేరనుకున్నాను సార్. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. లోపల ఎవరూ లేరు మేడం. సారీ మేడం. ఇక్కడేనా? నేను దిగేసి వెళ్ళిపోతాను.
ఇక్కడి వరకు వచ్చిన వాడిని ఇంటి దాకా రాలేనా? కామ్గా కూర్చో. నేను కామ్గా కూర్చున్నా కార్ మాత్రం ఇంతకన్నా ముందుకు పోదు. అయినా ఇంత నారో స్ట్రీట్లో ఎలా ఉంటున్నారు? మిస్టర్ రుద్రనీలకంఠ గారు పడవంత కార్ వేసుకుని మా ఇంటికి వస్తారని తెలియక పాపం మా పూర్వీకులు ఈ ఇరుకు గల్లీలో ఇల్లు కట్టించేసుకున్నారు. మా పూర్వీకుల్ని క్షమించండి. ఇలాంటి మిరపకాయ మాటలకి ఏమీ తక్కువ లేదు. ఈ ఇరుకు గల్లీలో మీ కార్ రాలేదు. మా చిన్న జీవితాల్లోకి మీరు రాలేరు.